ఏదో ఒక జాబ్ చేసి నా ఫ్యామిలీని బతికించుకుంటాను. అర్జున్ బాబు, ఆ సరోజ రూప చాలా నీచులు. అలాంటి వాళ్ళ దగ్గర మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఏంటి? అత్తయ్య, నేనెవరికో నన్ను నిరూపించుకోవాలని అనుకోవడం లేదు. నాకు నేనే నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. అది కాదు అర్జున్ బాబు. కావేరి ప్లీజ్, ఈ ఒక్కసారికి నేను అనుకున్నట్టు చేయనివ్వు. సరే అర్జున్ బాబు, మీకు ఏదనిపిస్తే అది చెయ్యండి. కావేరి, నువ్వు పని చేయాలి. నా సర్టిఫికేట్స్ ఆ ఇంట్లో ఉన్నాయి. కాకాంటికి చెప్పి అవి తెప్పించు. సరే అర్జున్ బాబు, నేనిప్పుడే కాకమ్మకి ఫోన్ చేస్తాను. నా మాట విన్నవాళ్లే నా వాళ్ళు. ఈ కుటుంబంతో కలిసి ఉండాలనుకునే వాళ్లే నా వాళ్ళు. ఈ పరిస్థితిలో నేను లోపలికి వెళ్ళకూడదు. కావేరి పొన్ను. హలో పొన్ను. కాకమ్మా, నేను ఇంటి బయటే ఉన్నాను, ఒకసారి రావా? వస్తున్నానమ్మా. కావేరి పొన్ను, ఇక్కడ నిల్చున్నావేంటి? రామ్మా లోపలికి. లేదు కాకమ్మా, నేను లోపలికి రాలేను. వస్తే మళ్ళీ లేనిపోని సమస్యలొస్తాయి. అర్జున్ బాబు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. అర్జున్ బాబు జాబ్ చేయడం ఏంటి? కావాలంటే నా 7 వారాలు నగలిస్తాను. తనేదైనా బిజినెస్ పెట్టుకోమనమ్మా. కాకమ్మా, బిజినెస్ కోసం అమ్మ కూడా డబ్బులిస్తానంది. కానీ అర్జున్ బాబు ఏమన్నారో తెలుసా? నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఏదైనా జాబ్ చేస్తాను. ఇది జరిగింది. ఏంటి? అమ్మ కోసం, కుటుంబ గౌరవం కోసం అర్జున్ బాబు తన కాళ్ళ మీద తను నిలబడతా అన్నాడా? అన్ని చాలా దురదృష్టవంతురాలు కావేరి. తను ఏం పోగొట్టుకుంటుందో తనకి నిజంగా తెలియట్లేదు. కాకమ్మా, జాబ్ కోసం అర్జున్ బాబుకి సర్టిఫికెట్స్ కావాలి. అవి మా బెడ్రూమ్ కబోర్డ్లో ఉన్నాయి. నువ్వు వెళ్ళి వాటిని తీసుకొస్తావా? అలాగే కావేరి, కానీ నువ్వు ఒక్కసారి అన్నికి కనిపిస్తే మంచిదేమో. వద్దు కాకమ్మా, ప్లీజ్ నువ్వు వెళ్ళు. సరే కావేరి పొన్ను, తీసుకొస్తాను. పద. ఆగు. ఏంది ఆ కావేరి నువ్వు కలిసి ఈసారి ఏ నాటకం ఆడబోతున్నారు? నాటకాలాడ్డం, కొంపలు కూల్చడం మీకు అలవాటు, మాకు కాదు. ఏమీ తెలియనట్టు మాట్లాడకు. కావేరి నిన్నేదో తీసుకురమ్మంది, నువ్వు గబగబా లోపలికొస్తున్నావు. చెప్పు, ఎంత డబ్బు తీసుకురమ్మంది? ఎంత బంగారం తెమ్మంది? ఇంకాపుతారా? నేనిక్కడికొచ్చింది దొంగతనం చేయడానికి కాదు. అలాంటి బుద్ధులు మీవి. ఎదుటి వాళ్ల సొమ్ము మీద ఆశపడేది మీరు, మేం కాదు. చూసావా భోనమ్మా, కావేరి వచ్చి ఇంటి బయట నిలబడింది. ఈ కాకికి ఏదో చెప్పింది. ఏం కావాలని లోపలికెళ్తున్నావు అని అడుగుతుంటే మమ్మల్ని తిడుతుంది. నువ్వసలు మనిషివేనా?